గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో జేతు సంస్కృతం జేతు భారతం అద్య జూన్ మాసే 18तमदिनाङ्कः బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి మహోదయానాం వర్ధంతి. సరే, ఇవాళ శ్లోకం చెప్పుకుంటున్నాం కదా. సాధు బలం కిం దైవం కస్సాధు సర్వదా తుష్టః దైవం కిం యత్ సుకృతం కస్సుకృతి శ్లాఘ్యతే చ యస్సద్భిః. ఈ శ్లోకం అంటేట సాధువుల యొక్క బలం ఏదయ్యా అన్నాడు. దైవము అంటే దేవుడు ఎవరికి బలాన్ని ఇస్తాడు అంటే సాధువులకి అని గ్రహించాలి. అడ్డించడం చేసుకోవాలి. దేవుడు ఎవరికి బలాన్ని చేకూరుస్తాడు అంటే సాధువులకి అనుకోవాలి. సాధువు అంటే ఎవరు? ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడిని సాధువు అంటారు. మరి దైవం అంటే ఎవరు? పుణ్యమే, నువ్వు చేసుకున్న పుణ్యమే నీకు దైవము. మరి పుణ్యాత్ముడు ఎవడు? అందరి చేత మంచివారి చేత కీర్తింపబడేవాడు. అంతే. అంటే మంచివారి చేత కీర్తింపబడేవాడు పుణ్యాత్ముడు. మంచివాళ్ళ చేత కీర్తింపబడేవాడు పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడికి దైవం వాడినే సాధు అంటారు. అతడికి దైవం సహకరిస్తుంది అని. అంటే దైవం అనేటువంటిది ఎప్పుడు కూడా పుణ్యాత్ముడు సహకరిస్తుంది, కానీ పుణ్యం చేయని వాడికి దైవం సహకరించదు. సహకరించినట్టు మనకు కనపడ్డా వాడికి ఏవో ఇబ్బందులు ఉంటాయి, వాడు చాలా బాధపడుతూనే ఉంటాడు, నష్టపోతూనే ఉంటాడు. ఒక పుణ్యాత్ముడు మాత్రమే కష్టాలు లేకుండా సుఖంగా ఉంటాడు. భగవంతుడు అతనికి అన్నీ ఏర్పాటు చేస్తాడు. మరి కష్టాలు ఉన్నాయని, కష్టంగా ఉందని భావించబడుతుంది చూసేవాళ్ళకి. కష్టం పడుతున్నాడు అనుకుంటాం, పుణ్యాత్ముడు కష్టాలు పడుతున్నాడు అనుకుంటాం. కానీ కాదు, అలా కాదు. ఆ పుణ్యాత్ముడు అంటే ఏం చేయాలి? కష్టము మంచి పనులు చేయడం అంటే. మంచి పనులు అంటే ఏమిటి? సుకృతి అంటే పుణ్యము. ఏమిటా సుకృతి? పుణ్యం అంటే ఏం చేయాలి? మొట్టమొదటిది తల్లిదండ్రుల్ని గౌరవించుకోవటము, నీ తల్లిదండ్రుల్ని నువ్వు పూజించటము ప్రధానంగా. అది అంతకు మించిన పుణ్యం నీకేదీ లేదు. మాతాపిత పాదసేవ మాధవ సేవే అని చెప్పాడు సినిమాలో కూడాను, పొంటగా మార్చిన సినిమాలో. అలాగా అది చివరికి తెలుసుకుంటాడు ఆయన. కనుక తల్లిదండ్రులను గౌరవించడము, తల్లిదండ్రులను పూజించడము, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉండటం అనేటువంటిది, తల్లిదండ్రులని బాధపడకుండా ఉండే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. నీ కొడుకు కూతురు ఏమి చేయకపోయినా సంతోషంగానే ఉంటారు తల్లిదండ్రులకి. ఏ తల్లిదండ్రులు కూడా తన కొడుకుని కూతుర్ని, ఏ తల్లిదండ్రులు కూడా తన సంతానాన్ని ద్వేషించరు. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా ద్వేషించరు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ద్వేషించరు, వాళ్ళు తమను పట్టించుకోకపోయినా ద్వేషించరు. అందుకనే చెప్తారు ఆదిశంకరాచార్యుల వారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటారు ఆదిశంకరాచార్య వారు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. దుర్మార్గుడైన కుమారుడు పుట్టచ్చు, కానీ ఏ తల్లి కూడా దుర్మార్గురాలు ఉండదు అంటారు శంకరాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు. కనుక తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకి తప్పించి వీళ్ళు అడగరు. అడిగినా వాడు చూడటం అనేటువంటి వాడి బాధ్యత అంతవరకే. పట్టించుకోవాలి వాడిద్దరు కూడాను. అది లేకపోతే మహాపాపం వస్తుంది. అది ఒకటి పుణ్యము. రెండు, తను జన్మించినటువంటి వంశానికి సహాయం కీర్తి ప్రతిష్ట తీసుకుని రావాలి. అది పుణ్యము. తర్వాత ఎక్కడున్నాడో తను, ఏ గ్రామంలో తను జన్మించాడో ఆ గ్రామానికి సహాయం చేయాలి, కీర్తి ప్రతిష్ట తీసుకుని రావాలి. అది పుణ్యము. ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికి సహాయం చేయాలి, దేశభక్తితో కలిగి ఉండాలి. అది పుణ్యము. తనతో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, అది మంచిది. తను ఎవరైతే చదువుకున్న గురువులకి వాళ్ళ యొక్క క్షేమం కోరాలి, గురువులకి సహకరిస్తూ ఉండాలి, గురువులు నమస్కారం పెట్టుకుంటూ ఉండాలి, గురువులను పూజించాలి. ఇది పుణ్యము. ఇంతకన్నా పుణ్యం అనేది ఇంకేమీ అక్కర్లేదు. నీ దేశాన్ని పూజించుకోవటం పుణ్యము, నీ గ్రామాన్ని పూజించుకోవడం పుణ్యము, నీ పెద్ద తల్లిదండ్రులను పూజించుకోవడం పుణ్యము, నీ గురువులను పూజించుకోవడం పుణ్యము. అంతే. నీ బంధువుల్ని పూజించుకోవడం పుణ్యం. అంతకన్నా ఇంకేముంది పుణ్యం అంటే? పూజించడం అంటే వాడికి ఏదో పూలు తెచ్చేసేదో సినిమాలు చూపించినట్టుగా పాదపూజ చేయడం, మాటిగా చేయడం ఉద్దేశం కాదు. వాళ్ళకి గౌరవం కలిగించే పనులు చేయాలి, వాళ్ళకి ఆనందం కలిగించే పనులు చేయాలి, వాళ్ళని సంతోషపెట్టే పని చేయడమే పుణ్యం అవుతుంది. ఇదే పుణ్యం అంటే. దేశ సేవ, గురుసేవ, పితరుల సేవ, గ్రామ సేవ, వంశ సేవ, బంధువుల సేవ. అంతే. అందరూ బంధువులే. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబంగా భావిస్తాడు మనస్సుగా విశాలంగా ఉంటే.
అటువంటిది ఆ విధంగా చేసినప్పుడే మనకి సుకృతం అవుతాము. మనం సుకృతం అయ్యాం కాబట్టి పరమాత్ముడు మనం సాధువులుగా కీర్తించబడతాము. అప్పుడు పరమాత్ముడు మనకు సహకరిస్తాడు అని తెలుసుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటేనే అది పుణ్యము అవుతుంది. అందుకనే చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపాయ పరపీడనం. ఎదురుగా ఇబ్బంది పెడితే మనకి పాపం వస్తుంది, ఇతరులకు ఆనందం కలిగిస్తే పుణ్యం వస్తుంది, అంతే. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కనుక మనము ఇతరులకు 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నంలో మనం ఉండాలి. శుభం భవతు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.